విద్యా విధానంలోని త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాల్సిందేనని కేంద్రం చెబుతుంటే తమిళనాడు మాత్రం తాము ద్విభాషా సూత్రానికి కట్టుబడి ఉంటామంటోంది. ఓవైపు కేంద్రం, మరోవైపు తమిళనాడు ఎవ్వరూ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. త్రిభాషా సూత్రంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. స్టాలిన్ కు యోగి, యోగికి స్టాలిన్ పరస్పరం కౌంటర్లు, సెటైర్లు వేసుకోవడం కాస్త దేశ రాజకీయాల్లో హీట్ పెంచింది. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర వివాదం కొనసాగుతోంది. తాము ద్విభాషా సూత్రానికి కట్టుబడి ఉన్నామని తమిళనాడు సీఎం స్టాలిన్ పదే పదే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడులో హిందీని అనుమతించబోయేది లేదని స్టాలిన్ తేల్చి చెప్తున్నారు. కేంద్రం మాత్రం విద్యార్థులు అందరూ 3 భాషలు నేర్చుకోవాల్సిందేనని చెబుతోంది. త్రిభాషా సూత్రంలో భాగమైన 3 భాషల్లో 2 ఖచ్చితంగా భారతీయ భాషలై ఉండాలి. అయితే తమిళనాడులో త్రిభాషా సూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని, ద్విభాషా సూత్రాన్ని కొనసాగిస్తామని స్టాలిన్ ఖరాఖండిగా చెబుతున్నారు. త్రిభాషా సూత్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. డీఎంకే ఓటు బ్యాంక్ ప్రమాదంలో పడింది కాబట్టే స్టాలిన్ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారని యోగి విమర్శలు చేశారు. యోగి విమర్శలపై స్పందించిన స్టాలిన్, యోగి తమకు పాఠాలు నేర్పడం పొలిటికల్ బ్లాక్ కామెడీలా ఉందని ఎద్దేవా చేశారు. తమ ద్విభాషా విధానం, నియోజకవర్గాల పునర్విభజనపై డీఎంకే న్యాయమైన, దృఢమైన స్వరాన్ని వినిపిస్తోందని, దీనిపై కలవరం చెందుతున్న బీజేపీ తన నేతలతో రకరకాలుగా మాట్లాడిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. విద్వేషం అంశంపై యోగి ఆదిత్యనాథ్ మాకు పాఠాలు నేర్పాలనుకుంటున్నారని, మమ్మల్ని వదిలేయండి, ఇది రాజకీయంగా అత్యున్నత స్థాయి డార్క్ కామెడీ అంటూ స్టాలిన్ యోగికి చురకలంటించారు. తాము ఏ భాషను వ్యతిరేకించమని, కానీ బలవంతంగా రుద్దడాన్ని అంగీకరించమని, తమది న్యాయం కోసం జరుగుతున్న పోరాటమని యోగికి స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. ఇక స్టాలిన్ కౌంటర్పై స్పందించిన తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు చేస్తున్న రాజకీయాలు అందరికీ అర్థమయ్యాయని స్టాలిన్కు చురకలంటించారు. అయితే ఆ విషయాన్ని మీరు గ్రహించకపోవడం దురదృష్టకరమంటూ స్టాలిన్ పోస్టుపై అన్నామలై విమర్శలు చేశారు. జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రంపై గత కొన్ని రోజులుగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. కొత్త జాతీయ విద్యా విధానంలో భాగంగా 3 భాషలను విద్యార్థులు నేర్చుకోవాల్సిందేనని, అందులో 2 భారతీయ భాషలు ఉండాలని కేంద్రం అంటుండగా, హిందీని అందరిపై రుద్దడానికే కేంద్రం దీనిని తెరపైకి తెచ్చిందని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో తమిళనాడు మిగతా రాష్ట్రాల కంటే ముందే ఉంది. త్రిభాషా సూత్రంపై తమిళనాడు అగ్గి మీద గుగ్గిలమవుతోంది. తమిళనాడు సహా పలు రాష్ట్రాలు కేంద్రంపై భాషా యుద్ధానికి సై అంటే సై అంటున్నాయి. దీంతో భాషా వివాదంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్రిభాషా సూత్రంపై ప్రతిపక్షాలు ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే తిప్పికొట్టారు. విద్యార్థులు చదువుకునే హక్కును ప్రతిపక్షాలు హరించేందుకు ప్రయత్నిస్తున్నాయని విపక్షాలపై ధ్వజమెత్తారు ధర్మేంద్ర ప్రధాన్. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలును తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్ గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో హిందీని అనుమతించబోయే ప్రసక్తే లేదని స్టాలిన్ ఇప్పటికే తేల్చి చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని బరిలో దిగాలని బీజేపీకి సవాల్ విసిరారు స్టాలిన్. పథకాల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే అవార్డుల వరకు అన్నింటికీ హిందీ పేర్లను పెట్టారని ఆరోపించిన స్టాలిన్, దేశంలో అధికంగా ఉన్న హిందూయేతర ప్రజలను ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ విద్యా విధానం తమిళుల విద్యార్థులకు శాపం వంటిదని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు. ఒకవైపు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో విద్యా నాణ్యత పెరిగిందని కేంద్రం ప్రశంసిస్తూనే, మరోవైపు తమిళనాడుకు రావాల్సిన సమగ్ర శిక్ష నిధులను నిలిపివేసిందని స్టాలిన్ విమర్శించారు. హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దొద్దంటూ ప్రధాని మోదీకి స్టాలిన్ కొన్ని రోజుల క్రితమే లేఖ రాశారు. అయితే స్టాలిన్కు కేంద్ర విద్యాశాఖ మంత్రి సైతం ఘాటుగా రిప్లై ఇచ్చారు. రాజకీయ అభిప్రాయ భేదాలకు అతీతంగా జాతీయ విద్యా విధానం అమలు చేయాలని
స్టాలిన్ కు సూచించారు ధర్మేంద్ర ప్రధాన్. జాతీయ విద్యా విధానం 2020 భాషా స్వేచ్ఛను కలిగి ఉందని, విద్యార్థులు ఇష్టపడే భాష చదివే అవకాశం కల్పిస్తోందని స్టాలిన్ కు రాసిన లేఖలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఇలా గత కొంతకాలంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని కేంద్రం, తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని స్టాలిన్ స్పష్టం చేస్తూనే ఉన్నారు. త్రిభాషా సూత్రం అంశంపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలు ఎవరూ తగ్గడం లేదు. దీంతో ఈ భాషా వివాదం కాస్త తీవ్ర రూపం దాల్చింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో తమిళనాడు సీఎం స్టాలిన్, కేంద్ర మంత్రులు ఒకరినొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటుగా సమాధానమిచ్చారు. తమిళ భాషకు కేంద్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందని తెలిపిన అమిత్ షా, భాష విషయంలో స్టాలిన్ రాజకీయం చేయడం సరైనది కాదని సూచించారు. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ఉన్నత విద్య కోసం తమిళ భాషలోనే సిలబస్ను తీసుకొస్తామని అమిత్ షా ప్రకటించారు. ఇందుకోసం వెంటనే చర్యలు చేపడతామని అమిత్ షా హామీ ఇచ్చారు. తమిళ భాషా సంస్కృతికి, అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలోని ప్రాంతీయ భాషలను తాము గౌరవిస్తామని పేర్కొన్న అమిత్ షా, ఇప్పటిదాకా CAPF నియామకంలో చూసుకుంటే మాతృభాషకు స్థానం లేదని, దానివల్ల యువతకు నష్టం జరుగుతోందని, అందుకే ప్రధాని మోదీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారని అమిత్ షా అన్నారు. అన్ని భాషలతో పాటు తమిళ భాషలో కూడా CAPF పరీక్ష నిర్వహించాలని మోదీ నిర్ణయించారని అమిత్ షా తెలిపారు. స్టాలిన్ ఇక నుంచైనా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకోవాలని అమిత్ షా సూచించారు. ఇక తాజాగా స్టాలిన్, యోగి ఆదిత్యనాథ్ మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. మొత్తంగా త్రిభాషా సూత్రంపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. త్రిభాషా సూత్రంపై కొనసాగుతున్న వివాదంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మధ్య మాటల తూటాలు పేలాయి. మొత్తంగా ఇద్దరు సీఎంల మధ్య జరిగిన వార్ ఆఫ్ వర్డ్స్ హాట్ టాపిక్ గా మారింది.